సామాన్యులు. ఉపనిష్టాగరిష్ఠులు, సకల శాస్త్రవేత్తలు, చదువుకున్న ధీరతులు అందరినీ ఒక్కొక్కరికి పేరు పేరున ఈ రావణ బ్రహ్మ అభివాదములు. అప్పుడే సభయంతయు అంధకార బంధురమై హరిషితో చీకటవుతున్నదా ఏమి? నేటి దినమున కౌసల్యతనుడు కఠిన కర్కశ భాషాణ హృదయుడు ఆ రావణుడు నరస్థలమందున సంగము చేయుట కోసము మానవాధముడి ఆ చెంతకు వాయవారిగా పంపుతున్నాడు కదా. ఏమి మండోదరి సర్వము ఎరిగినదారు, సర్వము తెలిసినదారు. నా గురించి, నేను చేరు పనుల గురించి సర్వము సకలము ఎరిగినదారు. నీకు విడవలసి చెప్పవలసిన అవసరము లేదు దేవి, అవసరము లేదు. కన్న కుమారులను పోగొట్టుకొని తోబుట్టిన వారిని పోగొట్టుకొని సకల సైన్యాన్ని పోగొట్టుకొని అనుగులను పోగొట్టుకొని నా యొక్క సైన్యాన్ని అన్నదమ్ములను కన్న కుమారులను ప్రతి ఒక్కరిని పోగొట్టుకొని మిత్రులను స్నేహితులను బంధువులని మంది మాత్రాన్ని అందరినీ పోగొట్టుకుని కొందరిని ఏకాకిగా రావణ పొగలు లెక్కారు. సకల సముద్ర రాజ్యమంతుల మధ్యన యొక్క సభాభవనమంతున ఏకాకినై నేను పడి ఉండా రాముడు నా చెంతకు వానరుని వామనాథముని రాయబారిగా పంపురా. నన్ను అవహేళన చేసుటకు, నన్ను అవహేళన చేసి నవ్వులాటగా మార్చుటకు నాలో ఉన్న ధైర్యాన్ని, మనోధైర్యాన్ని, నిమిడీకృతమైన మనోధైర్యాన్ని పడాపంచలు చేసి నవ్వులాటగా చేసి నన్ను నిర్వీర్యపరిచి చేయుటక నీవు రాముడవు, ఆదర్శప్రాయుడవు, సకల గుణాది రాముడు చెప్పి పరులతో మందితో అందరితో చెప్పనిస్తున్నదే. ఇది రాని ధర్మబద్ధత రాముడు, ఇది రాని ధర్మబద్ధత. నేనంగా ఎవరు అనుకుంటుంది? నన్ను అవసరంగా రెచ్చగొడుతున్నావు. నన్ను రెచ్చగొట్టినా సకల దిక్కులు యావత్తు కూడా సర్వనాశనము చేసే శక్తివంతుడు యొక్క రావణ బ్రహ్మ. నాడు నా సోదరి రూపణకను అడ్డగోలుగా అరణ్యవాసములో దొరికించుకొని ఇష్టవచ్చిన రీతిగా వచ్చి ప్రగల్భాలు వరకు అపన్నతో నా సోదరుని ముక్కు చెవులు పోయించి నీ సోదరుడితో ప్రత్యుత్తరం రాయించి ముక్కు చెవులు గాయించిన సోదరుని అరణ్య మార్గమున దిక్కులేని పక్షిగా అణచివేసి నేను మరచిపోయినట్టుగా మరవలేదు. మరవను కాని నా సహోదరుని ఇష్టమిగా దత్తులు కల్పిస్తూ అహంకారముతో మమకారముతో నీవు నీ సోదరుడు కలిసే మంది మధ్యలో ఆడవాలి ఆదరించి చూడకుండా నీవు చేసిన ఘాతకానికి నా సోదరు అరణ్యమందున నా హృదయకడే బలమందున దక్షమయ్యి దహనవాదికి కాదులే. అందుకే దాశరథి, నేను నీ యొక్క వహిదేవిని సీతాదేవిని అపహరించి తీసుకుని వచ్చాను. నా లంకా సామ్రాజ్యముల అశోకవనంలో సీతాదేవి వహిదేవిని తీసుకొచ్చి తెలియాలి రావణ గురించి. అంతేగాని మతి మారి కాదు, తెలివి లేక కాదు, జ్ఞానము లేక కాదు. వైదేహిని తీసుకొచ్చినది నిజము, అశోకవనంలో ఉంచినది నిజము. కానీ మతి మరచి గాని, మనసు లేక కాని
చెరపట్టనిచ్చినా చెరపట్టాలని యోచన కూడా నాకు లేదే. సకల శాస్త్రములు, సకల పురాణములు, సకల వేదములు, ఆగమ శాస్త్రము చదివి సర్వదేవతను కూడా వట్టి వక్షానికి అవలోకనము చేసి అవలీలగా అవలోకనము చేస్తున్న రాజనీతికులను ఈ యొక్క రావణ బ్రహ్మను నాతో ఆది సంఖ్యను ధర్మవతులను చెప్పి ఇంతగా ప్రగల్భాలు పలుకుతుంటే ఏది నీ ధర్మవతం? నా సోదరుని బట్టి ఆడని చెప్పు చూడకుండా అడవిలో నా ఇష్టం వచ్చిన రీతిగా నువ్వు పరిహసించి నా సోదరుని పట్టుని కట్టుకుంటే ఇది అని ధర్మవతం. వైదేహిని తీసుకొచ్చి సాటి ఆడవారిని ఒక తల్లిగా భావించాలి, ఒక చెల్లిగా భావించాలి, మాతృ మూర్తిగా భావించాలని ధర్మశాస్త్రం చదువుకున్న ధారావేంద్రులను కాబట్టి వైదేహి మర్యాద అతిక్రమంగా మనలతో దగ్గర పెట్టి ఆయన రాఘవ నా గురించి నీవు మాట్లాడిన మాటలో నీవు నాకు ఇష్టమైనది. నా గురించి నీవు నాకు ప్రగాఢాత్మని కూడా నాకు అర్థమవుతుంది. ఒక రావణ చక్రవర్తిని రాయభారిగా ఇంటికి పంపవలసిన వాడు వాళ్ళ దూతములకి వారికి ఈ రంగు ఎవరనుకుంటుంది? నా గురించి తక్కువగా అంచనేసుకుని నవ్వులాటగా తేదగా లావించాలనుకుంటున్నా. శ్రీమతికాల మహిమండలపులో ప్రసిద్ధి ధనలో ధనని వృత్తికాల తాండవములపై భూమండలంలో గుడ్డ కుమార్తె శాసకుడు దివ్యరాజ చుట్ట ప్రచండ బహుదుండుండరు రాజ వినయాత రవికాంత శూరుండరు పరకాంతలతో పంతమాలని పవిత్రున్నారు. లంకానగరం పరిపాలించు దశకంకుడను దానవేంద్రుడను రావణుడను నది పట్టినదా నదవెక్కినదా నా సోదరుని వంచించి నన్ను వంచుటకు నువ్వు చేసిన ఎత్తులు పై ఎత్తులు చిత్తులు తెలియనంత అమాయకుడు గాడి రావణ బ్రహ్మ. నీకు నాకు సామ్యమా? ఏమి నీకు నాకు సామ్యమా? నీకు నాకు సరిసాటియా? వైడూర్య గోడలిక పుష్పరాగ వర్గమానికి సహితమైనటువంటి సంపదలు ఈ రావణ బ్రహ్మ నేనెక్కడా? అడవులలో ఆకులను నవ్వుతూ కాయకసములు భుజించుతూ మునీశ్వరుల వెంట తిరిగి నీవెక్కడ? నీకు నాకు సామ్యమా? నీకు నాకు పోటీయా? నీకు నాకు సాటియా? సమరమైన క్షేత్రంలో నిర్మించుకున్న లంకారాజ్యానికి అధిపతి ఈ రావణ బ్రహ్మ. 4 పల్లెలను సమకూర్చుకొని అయోధ్యగా రాజధానిగా నామరికం చేసి 7 వెర్రిపాడుల రాముడు నీకు ఒక రాజురా? నీకు నాకు సాధ్యమా? చతుర్వింశతి రకముల చతురంగ పుట్టిక చెడపుట్టిక భగదాసు సకల శాస్త్రాలను కూడా నిలబెట్టి వచ్చి వచ్చాల్సిన గరుడు యొక్క రావణ బ్రహ్మ సంఖ్యలో యక్ష గరుడ గంధర్వ కిన్నరకి పురుష యక్ష గరుడ గంధర్వ కిన్నరకి పురుషార్థములను అర్థ దిక్పాలకులను అమరులను జయించిన ఈ రావణ బ్రహ్మతో నాటికి సాటి అమరులను జయించి అమర సింహాసనాన్ని అధిష్ఠించిన మొట్టమొదటి జగత్ చేత ఈ యొక్క రావణ బ్రహ్మ. నాకు నీకు సామ్యమా? కాదు కాదు. నాతో పోటీ పడే ముందు, నాతో ఢీకొట్టాలని ఆలోచన వచ్చే ముందు నేను ఢీకొట్టేవాడెవడు, సమరానికి సయ్యనేవాడెవడు చెప్పి 1కి 2 సార్లు 1కి 100 సార్లు లెక్కించుకుని చూసాను. రావణ
సమరానికి సంగ్రహానికి సయ్యగా ఉన్నా వీడు లంకాధీశుడు. నాకు నేనే సాకి, నాకు నేనే పోటీ. ఇప్పటికి ఎప్పటికి ఏడాదికైనా ఆతల ఈతల సుతల మహాతల దశాతల 7 14 లోకములో కూడా రావణ బ్రహ్మ నాకు నేనే పోటీ, నాకు నేనే సాటి. అమాయకుడు, అల్పుడవు, అల్పగుణాభిరాముడవు నీవా నాకు పోటీ. అంతేగాని నా యొక్క పదవులను పోగొట్టుకుని, నా తప్పులను పోగొట్టుకుని, సకల సైన్యాలను పోగొట్టుకుని, అందరిని పోగొట్టుకుని ఒంటరిగా ఏకాకిగా లెక్క లోపల నా యొక్క దేవి మంత్రులతో చింతాకాతుడు అయ్యి మరోవైపు పగిలిపోతున్న సమయంలో నన్ను రెచ్చగొట్టాలని ఇంత చదువుకున్న జ్ఞానాంతుడు అనుకున్నాను. నీవు నన్ను రెచ్చగొట్టడానికి మానరాదు ఒక కోటిని రాయబారిగా పొందువా? ఇది నువ్వు ధర్మరత్నాలు చెప్పుకున్న ధర్మబద్ధత, ఇదే నీ యొక్క రాజనీతి. నాడు మా తాత బలిచక్రవర్తి ఏమి ద్రోహం చేసినాడని, ఏమి నేరం చేసినాడని 3 అడుగుల పుడమి ధానం అడిగి, 3 అడుగుల భూమి పుడమి ధానం అడిగి పాలతో శిరస్సుపైన పెట్టి పాతాళంలో గారికి దొక్కితే నీవు ధర్మవేత్తవా? ఏమి పాపము చేసినాడని, ఏమి ద్రోహము చేసినాడని మా తాత బలిచక్రవర్తికి పాదాలలో పెట్టుకున్నావు. ఇది నేను మరచునందువా? మరవనుగాక మరవను. కానీ దేవదానములు ఎప్పుడు సంగ్రహించినా, దేవదానములు ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా కూడా సంగ్రహం జరిగిన అందులో దేవతలు గొప్పవాడు, దానవులు పరమ నీతులు, దానవులు పలికిరాని వాళ్ళు, ముట్టరాని వాళ్ళు, అంతరాని వాళ్ళని మా గురించి ఇంత ప్రల్లలుగా పలికి నా మీద లేని చూపెప్పలు చిత్రీకరించిన మొట్టమొదటి వ్యక్తి నీవని చెప్పి నేను ఎరుగరా? రామప్రభు నీ గురించి నాకు తెలియదు కాబట్టి ఎక్కడికక్కడ నిన్నొక్క కన్యాసి ఉంచేవారు. నేను రావణ బ్రహ్మ లంకలో ఒంటరి వాడని చెప్పి ప్రగల్భాలు అనుకుంటున్నా, లేక రావణ బ్రహ్మ వెనక ముందు ఎవరు లేని వాడు ఎవరు ఏమి చేయాలని చెప్పి నా గురించి కారు కూర్చుంటున్నా. నీవెంత, నీ ధైర్యం ఎంత, నీ ప్రభావం ఎంత నాకు తెలియదా? ఎవరనుకుంటే ఈ రావణ బ్రహ్మ శ్రీమతికాండ మహిమండలములో ప్రసిద్ధి చెంది దండలవుతున్నది వృత్తికాండ తాండపులపై భూమండలంలో గుండెలకు వచ్చిన సాక్షుండం దిగ్గేరాండ చుండ ప్రజల బహుదాన్నుండం రాజవినేత రవికాంత సూర్యుడు పరకాంతలతో కొంతమంది పవిత్రున్నారు. 33 కోట్ల దేవతలు, 66 కోట్ల రాక్షసులు, సర్వము ఎవరి పేర్లు చెప్తే గుండెల నుంచి చెమటలు పట్టులో, ఎవరి పేర్లు ఉంటే ఒళ్ళు జలం నుంచి చెమటలు చెప్పులో ఆ పేరే రావణ. అంతకు తగ్గ గంతగా, అతుకుల పొంతగా, నీ ఒక వింతగా నా పంచన ఉన్న నీచుడు, పరమనికృష్టుడు, కులద్రోహి, వంశనాశి విభీషణుడు వాడు నా తమ్ముడై పుట్టినందుకు సర్వద చక్రమ సహస్రమ పుణ్య కృషించిపోతున్నది నీరే. నా తమ్ముడన్న గర్వము లేదు, నా తమ్ముడన్న సంతోషము లేదు. వాడు తమ్ముడైనా చేరబుట్టినాడు. విశ్వాసఘాతకు ఒక అన్ననై ఉండి నన్ను వెన్నుపోటు పెట్టి నేను మాట్లాడి మాటని ప్రతిదాన్ని కూడా తీసుకెళ్ళి ఆరోగ్యరాగవేంద్రుడితో చెప్తున్నావు. నీవు తమ్ముడు నీతో నాకు సామీలు ఇంట్రా, నీవు నా తోడ పుట్టిన వాళ్ళే కావచ్చు కానీ నిన్ను నమ్మి ఇంటి గుట్టు
విభీషణ నిన్ను ఈ రోజు క్షమించు. ఈలాగ సంస్కృత మహోత్సవ క్షత్రియ పరిపాలన నేను లేను. నా గురించి నీవా శత్రు సంహారం చేయటంలో శ్రేష్ఠుడు. ఇలాగ సులాగన వరంశ సముత్పన్న మహోత్సవ క్షత్రియ పరిపాలక వరంశ సామ్రాజ్య బహుళై శత్రుత్వ శుభ సూరం తగ్గుతున్నాయి. పరశురామ పాదత్తులకు శత్రుత్వాత్మ శాస్త్రాత్మకి చెప్పారు. రావణుండై సకల జనార్దన జీవప్రాణం నియమించే రావణ బ్రహ్మని 45 లక్షలు చేతులయ్యా నాతో కోటికి సంసిద్ధమన్నా. ఏరా నీవు పెద్దవాడని 10 మందిలో శ్రేష్ఠుడని అందరితో ఫలార్పించుకున్నానని నీకు లేక వాడు వచ్చినా రావచ్చు కానీ ఎక్కువ లేక నువ్వు తీసుకోవచ్చురా. సిగ్గులేక వచ్చినా విభీషణుని ఎక్కువ లేక నువ్వు తీసుకున్నప్పుడే నీ రాముడికున్న విలువ నీకున్న పేరు ప్రఖ్యాతులు సర్వనాశనమైనది. అందుకే ఇప్పుడు నేను చెప్తున్నాను, సమయం లేదు, ఇక మంచి లేదు, మానవత్వం లేదు, మధురం లేదు. న్యాయాన్యాయములు విచారించి తర్వాత ఆలోచించి అడిగేవారి నిద్రనా అడిగేసి ఆలోచించరాదు. కాబట్టి ఇక నీకు నాకు పొందడం లేదు. నేటితో అన్నదమ్ములు నీవెవరో నేనెవరో. రామా నీకు ఒకటే విషయం చెప్తున్నాను. నీవు నా చేత మరణించిన ఈ యొక్క అయోధ్యానగరము లంకానగరము ఈ విజయము సర్వము పరమేశ్వర పాదాత్మ స్వరూపానికి చెప్తున్నాను. ఒకవేళ నేనే నీ చేతిలో పరాజితుడనైనా ఈ యొక్క లంకానగరము ఈ యొక్క రావణ బ్రహ్మయ్యను యొక్క లంకానగరము జగత్చేతగా జగత్ప్రఖ్యాతిగా ధీరుడుగా నేను శాసించిన యొక్క బంధుబలము సైన్యం సకల యావత్తు మొత్తం నీకు అర్పణ చేసి మధురమైన యొక్క మరణ దేవతకు నవ్వుతూ స్వాగతం చెప్పడం సమర్థుడి రావణ బ్రహ్మ. దేవి మందరి నీ గురించి ప్రత్యేకంగా చెప్పవలసింది ఏమన్నా దేవి? తనైన పోగొట్టుకుని తమ్ముడు పోగొట్టుకుని సైన్యాన్ని పోగొట్టుకుని అంధకార బంధువులైన లంకా మహానగరంలో ఎప్పటికప్పుడు నిలవడంలో దృష్టి కుండిపోతున్న యొక్క రావణ బ్రహ్మను నాకు దగ్గరగా ఉండి నన్నే అంటిపెట్టుకుని ఉండి వెళ్ళండి ప్రోత్సహించి ఎప్పటికప్పుడు నీ తల్లని అదరామృత చేతులతో నన్ను ప్రేమతో చూసుకున్న నా దేవివి నీవు నాకు భాగ్యమవడము నా అదృష్టం దేవి. నీవు నా సత్యమవడం నా అదృష్టం దేవి. మండోదరి నా అదృష్టం. నేను ఏ పని చేసినా చేతునే, నేను ఏ పని చేసినా ఒప్పులే. ప్రతిదానికి కూడా నువ్వు నవ్వుతూ సమాధానమిస్తులు గాని ఒక్కనాడు నా ఎదురించి మాట్లాడిన దానం కాదు. నీలాంటి మహోత్సవ ఇల్లాలకు నేను భర్తగా అయినందుకు నేను ధన్యుడు సుమి. నేనే అదృష్టుడు. ఫల మండోదరి ఫల. నిన్ను యావత్ ప్రపంచం ఏనాటికి మనం యావత్ ప్రపంచం లోపల రావణ బ్రహ్మ పేరు శాశ్వతంగా సువర్ణాక్షరాలతో లిఖితమై నిరచిపోవునుగాక. ధననాయక పరిజనులారా పుణ్యభాగీరథి నదితో మొదలందుకును సుస్వరముగా మంగళ సూర్యభవనము మొదలందు ప్రాణేశ్వరి మండోదరి మంగళ సుస్వారములు మోగిన పిలప మంగళహారతులు తీసుకుని వచ్చి నీ చల్లదారు కాస్తాలతో వీర తిలకము తెచ్చి వీరనారిగా జయ జయత్వానాలతో ఆ యొక్క రణస్థలిలో జరుగుతున్న భీకర సంగ్రామానికి నన్ను మహారాజుగా పంపవలసిందిగా ఆజ్ఞ. ఇక మంచి లేదు, మానవత్వము లేదు, మంచితనము లేదు, మనస్సు లేదు. చదువుకున్న వేదాలు శాస్త్రాలు పురాణాలు ఆగమ శాస్త్రాలు ఏమి నేర్పినవంటే మంచితనము కాదు.
వంకల బుద్ధుతో సంకర జాతులు చేస్తున్న ఈ యొక్క నిత్య కళ్యాణం చేయటం పనికి వచ్చునా? సకల గుణాభిరాముడు ఈ యొక్క వెరిజనులు బాగుండే. సకల గుణాభిరాముడు కాదు, అల్ప గుణాభిరాముడు. వారి ఛేదించులకు విజయమో వీరస్వర్గము, రణమో క్షణము, చావో రేవో, ఏది ఏమైనాను అన్నిటికీ సిద్ధంగా ఉన్నాడు ఈ రావణ. అన్నింటిని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నాడు యొక్క రావణ. వాడంతా వాడి భగవంత పారిపోయేది కొంత పరమాత్మలంత. నిన్ను మట్టి కల్పించి రావణ బ్రహ్మత్యాతిగా తెలుసో. నేను రావణ బ్రహ్మనే గాను, లంకాధీశుడనే గాను, రావణాధీశుడనే గాను. అరహ